వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అనగాని రాంప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనేసి ఈరోజు అనుకున్నాను. యాక్చువల్గా కళాశాలలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఏంటి సార్? అసలు దీని మ్యాటర్ ఏంటి? అంటే మేము అభివృద్ధి చేసామని వాళ్ళు, లేదు మేము అభివృద్ధి చేసినామని వీళ్ళిద్దరు మధ్యలో ప్రజలు బలైపోతున్నారు. ఎవరిది అంటే టీడీపీ గవర్నమెంట్లో వీళ్ళు తెచ్చినామని వీళ్ళు చెప్తున్నారు కాలేజీలు. వైసీపీ వాళ్ళు ఏమంటే వైసీపీ హయాంలో అభివృద్ధి జరిగింది, అప్పుడు తెచ్చిన మెడికల్ కాలేజీలు ఇవని చెప్తా ఉన్నారు. సో దీని మధ్య ర్యాలీలే కొనసాగుతూ ఉంది, పెద్ద ఉద్యమమే కొనసాగుతూ ఉంది. ఎలా చూడొచ్చు సార్? అసలు ఈ జరిగే సంఘటనల మధ్య కామన్ మ్యాన్కి ఏం అర్థం కావట్లేదు. ఎంతసేపు ఈ పార్టీల పరంగా కొట్టుకుంటున్నారు తప్పించి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది విశ్లేషించి చెప్పే పార్టీలు ఏ ఒకటి లేదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చింది. అది నిజమా సార్? నిజం. 5, 6 అయిపోయినాయి, అడ్మిషన్ కూడా జరిగినాయి, ఇప్పుడు క్లాసెస్ నడుస్తున్నాయి, మిగిలిన కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఓకే. ఈ కాలేజీలని పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ కింద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జీవో పాస్ చేసింది. డైరెక్ట్గా ప్రైవేటీకరణ చేస్తున్నామంటే మళ్ళీ ప్రభుత్వం దృష్టిని, ఇది ప్రతిపక్షం నుంచి జనాల నుంచి ఎక్కడ యాజిటేషన్ వస్తుందని ఉద్దేశం చేత జస్ట్ అది పబ్లిక్ ప్రాపర్టీ అనో అది ప్రైవేట్ చేయట్లేదు, జస్ట్ వాళ్ళ అనుసంధానం నడుస్తూ ఉంటుంది అన్నట్టుగా పై మాటలు చెబుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ కూడా చెప్పేదోటి చేసేదోటి. అవును. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని అంటారు, ఆ సబ్సిడీ రాకపోతే కామన్ మ్యాన్ వెళ్ళి ఎవరిని అడగాలి? రేపు కూడా ఇదే జరుగుద్ది. మెడికల్ కాలేజీలో కూడా ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంత బెనిఫిట్ వస్తుంది. ప్రభుత్వానికి రాదు, రాజకీయ నాయకులకు వస్తుంది బెనిఫిట్, పర్సనల్గా పర్సంటేజ్ వస్తుంది. దానికోసం ప్రతి ప్రైవేటీకరణ చేస్తున్నారు. నేను 2 సంఘటనలు నేను పర్సనల్గా చూసిన సంఘటన గత నెల రోజులను చూశాను. ఎన్టీఆర్ సేవ ద్వారా హార్ట్ ఆపరేషన్ ఫ్రీగా చేయాలి. అవి కొన్ని కాలేజీలో చేస్తున్నారు. కాలేజీ ఉన్న దాంట్లోనే హాస్పిటల్లో కనుక ఆపరేషన్ చేసుకుంటే ఫ్రీగానే చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏమంటున్నారు, డాక్టర్స్ హాస్పిటల్ వాళ్ళు, ఎనస్థీషియాకి రావాలండి, ఆ సర్జన్ బయట నుంచి రావాలి, వీళ్ళకి మేము ఎక్స్పెన్సెస్ పే చేయాలి కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే మాకు సాల్వ్ కాబట్టి ₹1,00,000 కడితే మేము ఆపరేషన్ చేస్తాం. అదేంటి సార్? ₹1,00,000 కడితే నా ఆపరేషన్ చేస్తాం. ₹1,00,000 ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు బైపాస్ ఆపరేషన్ చేయాలంటే మరి ఇంకో చోటకి వెళ్ళారు, ఎక్కడ చోట ₹1,00,000 తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి పే చేసిన తర్వాత ఇది అకౌంటబిలిటీ కాదు. ఆ పేషెంట్ అటెండర్ చేత మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఫ్రీగానే ఆపరేషన్ చేస్తారు, మేము ఎటువంటి డబ్బులు ఇవ్వలేదని చెప్పి వీడియో రికార్డ్ చేసుకుని పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఏ ఆపరేషన్ అయినా సరే రిజిస్టర్ చేసినప్పుడు మన ఎన్టీఆర్ వైద్య సేవకి వెళ్తుంది కదా, క్యాల్కులేషన్ ఉండాలి కదా, ప్రతి డేటా ఉంటుంది కదా. నేను అన్నది అబద్ధం అయితే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళ డేటా ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ప్రతి పేషెంట్కి ఫోన్ చేసి మీరు ఈ ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు కట్టారా లేదా అని చెప్పేసి అడిగించండి, అప్పుడు వాస్తవం తెలుస్తుంది. ఎక్స్రేస్ 1 lakh కట్టించుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో. అంటే ఇది పర్సనల్గా ఎందుకు అనుకుంటారు? అంటే పర్సనల్గా 1 lakh కట్టి గవర్నమెంట్కి ప్రైవేట్కి ఏం లాభం వస్తుంది దీంట్లో? అదే ప్రభుత్వం ఏమో మేము 1,00,000 మందికి ఆపరేషన్ చేసామని చెప్పుకుంటుంది, కానీ ప్రజల దగ్గర నుంచి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో దోచేస్తున్నారు. ₹1,00,000 ఎక్స్ట్రా ప్రాణాపాయ పరిస్థితిలో ఇంకో చోటకి వెళ్తానికి లేదు, చనిపోతాడు, ఎమర్జెన్సీ అంటారు, ఏం చేయాలి? ఇలాంటి ఒక సెంటిమెంట్తో గుంజేస్తున్నారు. మరి రేపు పీపీపీ కింద ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అదే రకంగా ప్రవర్తిస్తున్నారా? మరి ఈ ₹1,00,000 దానికి సమాధానం ఏంటి? మీరు ఈ ₹1,00,000 పద్ధతిలో మీరు రేట్లు ఎక్కువ పెంచేసి రేపు జనాల దగ్గర బాధేస్తారా? లేదు మొత్తం ఫ్రీగానే చేస్తే దీనికి సమాధానం క్లారిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే ఇంకొక సంఘటన, మా కజిన్కి వాళ్ళ 8th month లోపల డెలివరీ అయిన ప్రీమెచ్యూర్డ్ బేబీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ టైంలో డెలివరీ అయిన బేబీల్ని బాక్స్లో పెడతారు. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఆ ఎక్విప్మెంట్ మొత్తం ఉంటుంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు పీపీపీ మోడల్లో అదే రకమైన బేబీలు బిలో 8 months పుట్టిన బేబీకి మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ట్రీట్మెంట్ చేసే ధైర్యం మరి ఏ రకంగా ఇస్తారు మీరు? మరి అది క్లారిటీ ఇవ్వాలిగా ప్రభుత్వం. ఈ 2 సంఘటనలు చూశాను నేను, ఇది నా కళతో నేను చూశాను. ఇది
దీని గురించి ఎవరితో డిస్కస్ చేశారు సార్? ఎవరితో చేయాలి డిస్కషన్? అందుకే మీ మీడియా ముందు నేను మాట్లాడుతున్నా. పీపీపీ కింద మరి వీడి క్లారిఫికేషన్ ఏంటి? రేపు మీరు ఆర్ట్ ఆపరేషన్లు కానీ మీరు ఏదైతే వైద్య సేవ కింద కానీ లేదా ఆరోగ్యశ్రీ కింద కానీ ఏదైతే ప్రభుత్వం చేస్తానంటుందో అవి యాజ్ ఇట్ ఈజ్గా ఈ పీపీపీ మోడల్లో రూపాయి ఖర్చు లేకుండా సామాన్యునికి న్యాయం చేయగలరా? బిలో 8 month పుట్టిన ప్రీమెచ్యూర్డ్ బేబీకి ఫ్రీగా మీరు ట్రీట్మెంట్ చేయగలరా ఈ పీపీపీ మోడల్లో? దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి 100% ఉంది. అప్పుడు కదా జనాలు ఇది ప్రజాప్రభుత్వం లేదా ఇది ప్రజలదేనే ఈ హాస్పిటల్స్ అని అనుకునేది. రేపు ప్రైవేట్ కాలేజీలో కూడా మెడికల్ సీట్లు వాళ్ళు కూడా మరి మాకు ఫ్రీగానే వచ్చింది ఈ 17 కాలేజీలు వస్తే అది మంచిదే కదా, కొంత 100 మంది డాక్టర్స్ మన రాష్ట్రం నుంచి బయటకు వస్తారు. లేదు మళ్ళీ దాన్ని కూడా డొనేషన్లు పెట్టేసేసి ఇది చేశారు అనుకోండి, ఇంకా సామాన్యుడికి విద్య అందుబాటులో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ కూడా కొన్ని డొనేషన్స్ కూడా అప్లై చేశారండి సార్. అంటే కొంత ఉంటుంది, నీకు గవర్నమెంట్ తరపు నుంచి సీట్స్ కొన్ని ఉంటాయి అవి ప్రతి మెడికల్ కాలేజీకి. అవి దాని ద్వారా కొన్ని 100 మంది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మరి అది ఆ రూపాయన చేస్తా లేకపోతే ప్రైవేట్ పరం చేసిన తర్వాత మొత్తాన్ని అమ్మేసుకుంటారు, ప్రతి సీట్ని ఎంతకని అమ్ముకుంటారు ఏంటంటే తెలియదు. అది దాన్ని పూర్తిగా క్లారిఫై చేసి పగడబందీగా జీవోలు ఇచ్చాలి, చట్టబద్ధమైన జీవోలు ఉండాలి. అది ఎస్ ప్రతి ట్రీట్మెంట్కి ప్రభుత్వం ఏదైతే చెబుతుందో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఇదే ట్రీట్మెంట్ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని, అట్ట కట్టి ఎవరన్నా హాస్పిటల్ని మీ దగ్గర నుంచి వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆధారిత జీవోలు రిలీజ్ చేయాలి. అట్లాగే ఈ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఈ ప్రీమెచ్యూర్డ్ బేబీ విషయంలో కూడా ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అది చేసే విధంగా ప్రజలకి నమ్మకం కుదురుగా జీవోలు కనుక పగడబందీకి ఇష్యూ చేస్తే అప్పుడు నమ్మకం కుదురుతుంది. అంటే ఈ పీపీపీ మోడల్ కరెక్టే వీళ్ళు చేసిందని చెప్పేసి. అంటే దీని మీద జగన్ స్పందిస్తాడని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఎంతసేపు కూడా పొలిటికల్గా మాట్లాడుతున్నారు, ఇది మేము చేసాం అంటున్నారు తప్పించి ఈ క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు జనాలకి. ఏ నష్టం జరుగుతుంది? ప్రభుత్వం ఏమో ఫ్రీగా అంటుంది, ప్రైవేట్ హాస్పిటల్లో ₹1,00,000 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రీమెచ్యూర్డ్ బేబీ ప్రభుత్వ హాస్పిటల్లో కాకుండా ఇంక బయట ఎక్కడ పెడితే 4-5 లక్షలు అవుతున్నాయి. మరి ఇది ఎంత మరి సామాన్య మీద భారమే కదా. ఈ భారాన్ని కాకోకుండా ఇది కాదు, ఇది మేము చేస్తాం, ఇదిగోండి అని చెప్పేసి క్లియర్గా ప్రజలకు చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వాలు చేస్తాయా? అది పేదోళ్ళ ప్రభుత్వం అంటున్నారు కదా సార్. చెప్పడం వేరు, చేయటం వేరు. చేసి చూపిస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే మొత్తం పేదోళ్ళకే చంద్రబాబు నాయుడు ఆశ్రమం కల్పిస్తా ఉన్నాడు, పేదవాళ్ళకే అన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళే కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే నిజంగానే పేద ప్రభుత్వం ఇది కాదంటారా? అసలు పేద ప్రభుత్వమో ధనిక ప్రభుత్వం అనేది ఏం లేదండి. ప్రతి రాజకీయ నాయుడు ప్రతి ప్రభుత్వం కూడా రాష్ట్ర సంబంధం దోచుకోవడానికి తప్పించి పేదలకు సహాయం చేసేది ఏమీ లేదు. పేదల్లో వీళ్ళు ఎక్కడ తిరగబడతారని ఉద్దేశం చేత వీళ్ళు కొన్ని ఫ్రీ పీసెస్ చేసి వాళ్ళ కూర్చోబెడుతున్నారు తిరగబడుకోకుండా. అది అదే కడుపు కాలుతా ఉందనుకోండి, అప్పుడు తిరగబడతాయి. వీళ్ళు కడుపు కాలకుండా ఉండటం కోసం అంటే నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి మెలకుండా వాడి వరకు అట్ట ఒక చిన్న బిస్కెట్లు వేసేసి వాడు పెద్ద పెద్ద సొరంగాల రూపంలో తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీల పథకం అయితే పెట్టారు కదా, అంటే ఆ పథకంలో కొన్ని అమలు కాలేదని చెప్పి కూడా ఇప్పుడు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దానికేం చెప్పొచ్చు అంటారు? 100% ఏ పథకం అమలు కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతలో బాగానే చేశారు, కానీ ఒక 2-3 తప్పించి ఈ ఇప్పుడున్న ప్రభుత్వంలో 100% అమలు చేయడానికి ఏది కాదు. ఎందుకనంటే 100% చేయాలంటే చేయలేరు. ఎందుకంటే కొంతమంది చేసే మొత్తం చేసేసామని చెబుతారు. ప్రతి పథకాన్ని కూడా కొంతమందికి 100 మందికి ఇవ్వాల్సిన చోట ఒక 20 మందికి ఇచ్చేసి మొత్తం చేసేసామని చెబుతారు అన్నమాట. అది పరిస్థితి. అంటే ఫ్రీ గ్యాస్ అవన్నీ ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఉన్నారు జనాలు? ఆ స్టాటిస్టిక్స్ అని నేను పేపర్ తీసుకోలేదు, ఉంటే నేను మొత్తం చెబుతాను. అది ఉన్న జనం ఎంతమంది, మీరు ఎంతమందికి ఇచ్చారు, అది నేను అనేది. అది ప్రతి పథకం అమలు జరుపుతాం అంటారు. 100 మంది లబ్ధిదారులు ఉంటే అందులో 20 మందికి ఇచ్చేసి మిగిలిన 80 మందికి లేదంటారు. ఈ 20 మంది ఫోకస్ చేశారు, మొత్తం ఇచ్చేసామని చెప్పి చెబుతారు. అది నేను చెప్పేది. పూర్తి స్థాయిలో దానికి అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అందరికీ రావటం లేదు. ఇది నా అభియోగం. అంటే పేదలకు అందుతోంది, కొంతమందికి పేదలకే నేను చెప్పేది, పేదలకే పూర్తి స్థాయిలో అందరికీ రావట్లేదు. కొంతమందికి ఇచ్చేసాం, మొత్తానికి ఇచ్చేసామని చెబుతున్నారంటున్న ప్రభుత్వం. మొత్తానికి ఇవ్వాలంటే బడ్జెట్ చాలదు. ఇక్కడ విషయం ఏంటంటే బడ్జెట్ చాలదు.
తెచ్చినప్పుడేమో రాజధాని పేరు మీద దోసుకోవడానికి సాల్సం లేదు, ఇంకా వీళ్ళకి కూడా అప్పు తీసుకొచ్చి ఇంకెక్కడ తీసుకొస్తారు? అది జరిగేది. మరి ఎందుకు అంటే గెలుస్తాము, గెలిచిన తర్వాత అన్ని పథకాలు తీరుస్తామనే ఉద్దేశంతో హామీ ఇచ్చారా, లేదంటే ప్రభుత్వం వచ్చినాక ఏదైతే అదైనా చూసుకుందామనే ఉద్దేశంతో ఇచ్చారంటారు ఈ హామీలు? హామీలు ఇచ్చారు, దాని చట్టపద్ధతి ఎక్కడ ఉంది? ఉమ్, ఇవాళ మీరు హామీ ఇచ్చారు, మీరు ఇది చేయలేదని చెప్పేసి వాళ్ళని నుంచోబెట్టి కోర్టుకు లాగి నిలదీసే చట్టాలు ఎక్కడున్నాయి మన దగ్గర? ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వాల చేతిలో నలిగిపోతున్నాయి కదా. ఎన్వి రమణ గారు అన్నారు మొన్న, వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వాల చేతులు ఇదైపోతుంది అని చెప్పి. ఇంకా నేను మాట్లాడుతున్న తప్పేముంది? సో ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రతి వ్యవస్థని హోల్డ్ చేసుకుంటం వల్ల ఏ వ్యవస్థ కూడా బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి.